श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 7వ శ్లోకం చదువుతున్నాం మనము. చదువుదాం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః. సో అవతారిక యస్మాత్ ఏవం అంత్యాభావన దేహాంతర ప్రాప్తో కారణం. ఏ కారణం ఎందువలనైతే అంత్యభావన, అంత్యస్మృతి బలీయసి అంటారు. ఆఖరి క్షణములలో ఉండే భావన దేహాంతర ప్రాప్తో కారణం. ఎందువలనైతే అంత్యస్మృతి దేహాంతర ప్రాప్తికి కారణమవుతుందో, ఎటువంటి దేహము కలుగుతుంది తర్వాత అన్నదానికి కారణమవుతుందో ఆ కారణము చేత తస్మాత్ ఆ కారణం చేత సర్వేషు కాలేషు అన్ని కాలముల యందును కూడా మాం నన్నే అనుస్మర నన్నే స్మరించేవారు స్మరించి యుధ్యచ స్మరించి వారి కర్మలను వారు చేయువారు అని అర్థం. యుధ్యచ అంటే కేవలం యుద్ధం అనే కాదు, అక్కడ అర్జునుడి కాంటెక్స్ట్ లో యుద్ధం అనే అర్థము. కాబట్టి యుధ్యచ అంటే ఇన్ జనరల్ లైఫ్ స్ట్రగుల్. జీవితంలో ఇప్పుడు బాగా చదువుకోవాలనుకోండి, మంచి మార్కులు రావాలి అనుకుంటే బాగా చదవాలి. స్టూడెంట్ కాలేజీలో ఉండగా అది స్ట్రగులే, అది తేలికేం కాదు కదా. ఆ సబ్జెక్టులు చదివి అర్థం చేసుకుని పరీక్షలు రాసి పాస్ అవ్వాలి, మరి మార్కు బాగా తెచ్చుకోవాలి. అంటే యుద్ధచ ఆ స్ట్రగుల్ ఉంటుంది జీవితంలో. ఉద్యోగం చేసేవాళ్ళు రోజు ఉద్యోగం చేసి వాళ్ళ జీతాన్ని వాళ్ళు సంపాదించుకోవాలి. సో అది స్ట్రగులే, అది స్ట్రగుల్ లేకుండా ఉండదు. సో నన్ను స్మరించుకుని యుధ్యచ నీ కర్తవ్యమును నీవు చేయము. మయి అర్పిత మనోబుద్ధి, మనస్సు బుద్ధి నా యందు సమర్పణ చేసి. మనస్సు అంటే ప్రేమకి సూచన. బుద్ధి అంటే ఆలోచన, విచారము. రెండు సాధారణంగా ఒక చోట ఉండవు. మనిషి పని చేస్తున్నాడు అనుకోండి, ప్రేమ పని మీద ఉండదు, ప్రేమ వేరే చోట ఎక్కడో ఉంటుంది. పని మాత్రము, మనస్సుని మాత్రము, ఆ బుద్ధిని మాత్రము ఆ పనిలో పెట్టాల్సి వస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు కదా, ఉద్యోగానికి వెళ్తారు కానీ ఉద్యోగం నాకు నచ్చట్లేదు కానీ ఆ ఉద్యోగం చేయాలి, చేసే పని నచ్చట్లేదు కానీ ఆ పని చేయాలి. సో ప్రేమ వేరే చోటు ఉంది, విచారము, ఆలోచన వేరే చోటు ఉంది, బుద్ధిని వేరే చోట పెట్టాల్సి వస్తుంది. సాధారణంగా ఇది కాన్ఫ్లిక్ట్, ఇది ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్. ఈ రోజుల్లో కూడా జనాలందరూ నాకు నచ్చిన పని నేను చెయ్యాలి అంటారు. ఐ విల్ డూ ద వర్క్ దట్ ఐ లవ్ అంటారు. కానీ ఏ పని చేసినా నాకు ఇష్టమే, ఏ పని చేసినా అది ఈశ్వరుని యొక్క పనియే. ఐ లవ్ ఎవ్రీథింగ్ ఐ డూ అన్నది, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు డూ. అది షిఫ్ట్ ఇన్ పర్స్పెక్టివ్. ఆ పర్స్పెక్టివ్ షిఫ్ట్ గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. మై అర్పిత మనోబుద్ధి, మనస్సు బుద్ధి రెండు ఒక చోట ఉంచి తాను చేయవలసిన పనులు తాను చేస్తే మామేవ ఏష్యసి అసంశయ, సంశయం లేకుండా నన్నే పొందుతారు. అంటే సంశయం లేకుండా సైకలాజికల్ ఫ్రీడమ్తో ఉంటారు అని అర్థం. అయితే ఇక్కడ ముందు శ్లోకంలో ఒక చక్కని మాట చెప్పారు. లాస్ట్ సదా తద్భావ భావిత అన్నారు. ఎప్పుడు కూడా యం వాపి స్మరన్ భావం త్యజంతి అంతే కళేబరం తమేవైతి కౌంతేయ సదా సద్భావ భావిత.
కళేబరాన్ని త్యజించినప్పుడు, దేహాన్ని త్యజించినప్పుడు ఎం వాపి స్మరన్ భావం, ఏ ఏ భావమును స్మరిస్తారో తమేవైతి ఆ, ఆయా భావంలోనే పొందుతారని అర్థం. కానీ సదా సద్భావ భావిత, ఎందుకు అంటే దానికి కారణము ఎప్పుడూ కూడా భావం ఎలా ఉంటుందో ఆ విధంగానే జరుగుతుంది అని అర్థం. సద్భావ భావిత, అది కూడా సదా, ఎల్లప్పుడూ. సో చాలా చక్కని, చాలా గంభీరమైనటువంటి వాక్యం. ఎప్పుడూ కూడా భావాన్ని బట్టే ఉంటుంది జీవితం. సదా తద్భావ భావిత, మనం ఏ విధంగా ఒక భావనని నెలకొల్పుకుంటామో జీవితం ఆ విధంగానే ఉంటుంది. దానికి మరణకాలంలోనే అక్కర్లేదు. మరణకాలములో ఉన్న భావాన్ని బట్టి మరుజన్మలో జీవితం ఎలా ఉంటుందో, శరీరం ఎలా ఉంటుందో, ఎటువంటి శరీరము వారు ఎటువంటి జన్మ కలుగుతుందో నిర్ణయించబడుతుంది. అది ఎలాగూ ఉంది. అంతేకాదు సదా ఎప్పుడు కూడా మన జీవితంలో కూడా భావమే. భావముతోనే జీవితము నిర్ణయింపబడుతుంది. మనం ఎలా భావన చేస్తే జీవితం అలా ఉంటుంది. ఇప్పుడు శరీరం ఉందనుకోండి, శరీరము భావనా శరీరం అంటారా, ఫిజికల్ శరీరం అంటారా చెప్పండి. భౌతికమా శరీరము, భావనా రూపమైనదా? జాగ్రత్తగా ఆలోచించామనుకోండి, సైంటిఫిక్ గా, సైన్స్ ఈ శరీరంలో ఈ శరీరం ఫిజికల్ మ్యాటర్ కాదు. ఫిజికల్ మ్యాటర్ వలె అనిపిస్తుంది. ఫిజిక్స్ లో కూడా అదే అంటారు కదా. ఫిజిక్స్ ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తీసుకున్నారనుకోండి, ఏ వస్తువు తీసుకున్నా అందులో 99.99% స్పేస్. మన శరీరంలో కూడా అంతే. బోల్డ్ అంత స్పేస్ ఉంది, ఆకాశం ఉంది ఈ శరీరంలో కూడా. ఆకాశము, మిగిలిన తత్వాలు కూడా ఉన్నాయి, కానీ ఆకాశమే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ తీసుకున్నాం అనుకోండి, యాటమ్స్, మాలిక్యూల్స్, ఎలక్ట్రాన్స్. మాలిక్యూల్, యాటమ్, ఎలక్ట్రాన్, సబ్ ఆటమిక్ పార్టికల్స్. ఎలక్ట్రాన్ అనేది అది వేవ్. అది వేవ్, దానికి 2 ప్రాపర్టీస్ ఉంటాయంటారు. అది వేవా, అది మ్యాటరా అని ప్రశ్న క్వాంటమ్ థియరీలోకి వెళ్తే. ఫైనల్ గా ఏం తేలుతుందంటే అది ఎవరైనా చూస్తున్నప్పుడే మ్యాటర్ అవుతుంది. ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అది భౌతికమైన పదార్థం వలె కనిపిస్తుంది. ఎవరు గమనించినప్పుడు అది వేవ్ ఫంక్షనే, అది చైతన్యమే, ఎనర్జీ, నాట్ మ్యాటర్. సో అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే ఏం తెలుస్తుందంటే, శరీరము ఫిజికల్ గా ఉన్నది ఏదో ఉన్నది, ఫిజికల్ గా ఉన్నదానికంటే భావనయే శరీరం. శరీరము ఒక ఐడియా మనసులో. ఈ దేహము యొక్క బౌండరీ అన్నది మనసులో ఉన్నటువంటి ఒక ఐడియానే, భావనయే. కానీ ఫిజికల్ ఫిజికల్ గా ఎంత ఉన్నది అన్నది చెప్పలేం మనం. కొంచెము దాన్ని అర్థం చేసుకుంది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ సైన్స్ కూడా ఏం చెప్తుందంటే బాడీ ఈజ్ అన్ ఐడియా. సో భావనయే ఇంపార్టెంట్ ఫిజికల్ కంటే. భావన చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎలా భావన చేస్తే మన శరీరం అలాగే అవుతుంది. ఇప్పుడు ఒక పిల్లవాడికి ఉపనయనం చేసినప్పుడు 2వ జన్మ అంటారు. 2వ జన్మ అంటే అది ఫిజికల్ గా పుట్టిన జన్మ కాదు కదా. ఉపనయనం ఇంకొక జన్మ అన్నప్పుడు మొదటి జన్మ పోయి 2వ జన్మ వస్తుంది అంటే అప్పటిదాకా ఉన్నటువంటి ఆ భావన మారిపోతుంది కదా. ఇప్పుడు ఉపనయనం చేసిన వెంటనే సంధ్యావందనం చేయాలి, వేదం చదువుకునే వాళ్ళలో అయితే వేదం చదువుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే ఏంటి, సడన్ గా అప్పటిదాకా అటు ఇటు పరిగెట్టి ఆడుకునే పిల్లవాడు, ఆ భావన రూపమైనటువంటి ఆ పిల్లవాడు పోయి ఇప్పుడు ఒక కొత్త విద్యార్థి తయారయ్యాడు. ఒక విద్యార్థి రూపంలో జన్మించాడు మళ్ళీ. అంటే అక్కడ ఫిజికల్ గా జరుగుతున్నది ఏం లేదు, అది భావనయే. అలాగే పెళ్ళైనప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి భావనా రూపమైనటువంటి జీవితం పోయి ఇంకో కొత్త జీవితం వస్తుంది. ఇంకో కొత్త జీవితంలో కొత్త మనిషి తోడు, ఆ మనిషి చుట్టూ ఒక భావనా రూపమైనటువంటి జీవితము. అది భావనా రూపమైనటువంటిదే కదా. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త మలుపు వస్తుంది.
ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా జీవితంలో భావనారూపమైనటువంటి చేంజెస్. ఇప్పుడు ఒకరు సన్యాసం తీసుకున్నారనుకోండి. సన్యాసం తీసుకుంటే అంతకు వరకు ఉన్నటువంటి ఒక ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో, నేను ఫలానా అన్న ఐడెంటిటీని అది కంప్లీట్‌గా తీసేస్తారు. తీసేసి ఆ ఐడెంటిటీని త్యాగం చేస్తారు. సన్యాసం అంటే ఫిజికల్‌గా వదిలేసి వెళ్ళిపోవడం అది ఎలాగో ఉండొచ్చు. దానికంటే వదిలేసి వెళ్ళిపోతే సరిపోదు కదా! అన్నీ వదిలేసి వెళ్ళిపోతే సరిపోదు. మనస్సులో ఆ భావన అంతవరకు నిర్మించుకున్నటువంటి భావన దాన్ని కంప్లీట్‌గా కాల్చేసేయాలి. తీసేసి పక్కన పెట్టేసి ఒక కొత్త ఆహ్, ఆహ్, దేనికి దేహాభిమానము లేనటువంటి ఒక కొత్త ఐడెంటిటీని పుచ్చుకోవాలి. అప్పటిదాకా ఉన్నటువంటి ఐడెంటిటీని పూర్తిగా డ్రాప్ చేసేయాలి. అంతే కదా! మరి సన్యాసం అంటే అది మానసికంగా ఆ భావనా రూపమైనటువంటి షిఫ్ట్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే అది సన్యాసమే కాదు. ఉత్తినే ఏదో ఒక ఆర్గనైజేషన్‌కి అలైన్ అయ్యి ఆర్గనైజేషన్‌లో చేరిపోవడం కాదు కదా సన్యాసం అంటే. అది భావనా రూపమైనటువంటి చేంజ్. జీవితంలో ఈ భావనా రూపమైనటువంటి చేంజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జీవితం అంతా కూడా ఆ భావన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మన భావన ఎలా అందుకనే ముందు శ్లోకంలో శ్రీకృష్ణుడు సదా సద్భావ భావితః. ఏ విధంగా భావన చేస్తామో ఆ విధంగానే జీవితము నెలకొల్పబడుతుంది అని అని చెప్తున్నారు. ఇక్కడ కూడా అందుకనే సర్వేషు కాలేషు అన్ని కాలముల యందు కూడా భావన ఆహ్, ఆ భావన నెలకొల్పుకోవాలి. అంటే ఒక భావనా రకమైన శరీరాన్ని తయారు చేసుకోవాలి. మనము నిర్మించుకోవాలి. ఆ భావన దేని మీద ఫోకస్ ఉండాలి? అవినాశి మీద ఫోకస్ ఉండాలంటారా? వినాశి మీద ఫోకస్ ఉండాలా? వినాశము చెందే బాహ్యమైన ప్రపంచము మీద ఆహ్, ప్రపంచాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి భావనను నెలకొల్పుకోవాలా? లేదా మన హృదయంలో ఉన్నటువంటి అవినాశి అయిన చైతన్యము ఏదైతే ఉందో దానిని ఆధారంగా చేసుకుని భావన నెలకొల్పుకోవాలా? అది ప్రశ్న. అలా ఆ ప్రశ్నను పరిశీలిస్తే శ్రీకృష్ణుడు చెప్తున్న సూత్రం ఏంటంటే ఆ భావనా శరీరము అవినాశి అయిన చైతన్యం తత్వముని ఆధారంగా చేసుకుని నిర్మించుకోవాలి. అందుకే శంకర్లు వేరే చోట భాష్యంలో ఫైనల్లీ ఒక బ్రహ్మ శరీరాన్ని నిర్మించుకోవాలంటారు. అంటే అహం బ్రహ్మాస్మి అనే భావనతో కూడుకున్నటువంటి భావనా శరీరాన్ని నిర్మించుకోవాలి. అది ఒక్క రోజులో రాదు. అది ఓవర్ నైట్ వచ్చేది. అది జీవితాంతము ఆ సాధనలో ఉండాలి. ఆ భావనా శరీరం నిర్మించుకునే సాధనలో ఉండాలి. అన్ని వేళలా కూడా తస్మాత్ సర్వేషు కాలేషు. ఇది వేదాంతంలోనే కాదు. ఇప్పుడు డాక్టర్ అవ్వాలనుకోండి, ఒక మంచి డాక్టర్ అవ్వాలనుకోండి. అందుకనే డాక్టర్ చదువు 10 ఏళ్ళు పడుతుంది కనీసం. అంతే కదా! ఎంబీబీఎస్ అయ్యి తర్వాత ఎండి సీట్ వచ్చి ఎండి అయ్యి ఆ స్పెషలైజేషన్ అంతా చదివేసరికి కనీసం 10 ఏళ్ల చదువు పడుతుంది. ఆ 10 ఏళ్ళు చదివేసుకుంటే అయిపోదు కదా డాక్టర్. ఆ తర్వాత కొన్ని ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తే అప్పటికి ఆ భావనా శరీరము ఒక క్లినికల్ భావనా శరీరము తయారవుతుంది. అప్పుడు రోగిని చూసి వాళ్ళు కరెక్ట్‌గా డయాగ్నోస్ చేయగలుగుతూ ఉంటారు. జస్ట్ బుకిష్ నాలెడ్జ్ సరిపోదు కదా! అండ్ ఆ 10 ఏళ్ల చదువు, ఆ తర్వాత కొన్ని సంవత్సరముల యొక్క ప్రాక్టీసు అదంతా ఎప్పుడు చేయాలి అంటే రోజుకి కాసేపు చేస్తే సరిపోదు. 24 గంటలు అదే ధ్యాసలో ఉండాలి. 24 గంటలు ఆ సబ్జెక్ట్‌ని అర్థం చేసుకోవడము, ఆ సబ్జెక్ట్‌ని అనుభవంలోకి తెచ్చుకోవడము అందులోనే ఉండాలి. అలా కృషి చేస్తే ఓ 15, 20 ఏళ్ళు అయ్యేసరికి ఒక మంచి డాక్టర్ కింద తయారవుతాడు మనిషి. అంటే ఆ 15, 20 సంవత్సరాల పాటు సర్వేషు కాలేషు అన్ని కాలముల యందు ఆ భావనా శరీరమును తయారు చేసుకునేటటువంటి కృషిలో ఉండాలి. అప్పటికి ఒక క్లినికల్ భావనా శరీరము అనేది తయారవుతుంది. తయారయ్యి అప్పుడు రోగిని చూడగాలనే ఓకే. వీళ్ళకి ఇటువంటి కష్టం ఉన్నట్టుంది అన్నది తెలుస్తూ ఉంటుంది. లేకపోతే ఉత్తి బుకిష్ నాలెడ్జ్ చూసొచ్చి రిపోర్ట్‌లు చదివేసి చెప్పేస్తే అదేమీ అంత ఎఫెక్టివ్‌గా ఉండదు.
అది మన అందరి అనుభవంలోనూ ఉన్నది. అందుకనే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కష్టం వచ్చినప్పుడు. సరే వెళ్తే వాళ్ళు కరెక్ట్ గా డయాగ్నైజ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు అదే రిపోర్ట్ చూస్తున్నారు. జూనియర్ డాక్టర్ చూసిన రిపోర్టే వాళ్ళు చూస్తున్నారు. జూనియర్ డాక్టర్ చూసిన మనిషినే వాళ్ళు చూస్తున్నారు. తేడా ఎక్కడొస్తుంది అంటే ఆ భావనా శరీరము. భావనా శరీరము ఒక క్లినికల్ భావనా శరీరము తయారైంది మంచిగా. దానికి టైం పడుతుంది. సర్వేషు కాలేషు దాన్నే స్మరించుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ కూడా అంతే. అంత్యకాలంలో పరమాత్మ యొక్క స్మరణ కలగాలి అంటే సర్వేషు కాలేషు అన్ని కాలముల యందు కూడా ఆ పరమాత్మనే స్మరించుకుంటూ ఉండాలి. సో మాం అనుస్మర అంటే సర్వేషు కాలేషు అని ఆల్రెడీ చెప్పేశారు కదా. మరి అను అన్న అర్థం ఏంటంటే అనుస్మర అంటే శాస్త్రము శాస్త్రములో చెప్పినట్టుగా అని అర్థం. శాస్త్రము చెప్పినట్టుగా, గురోపదేశము చెప్పినట్టుగా నన్నే స్మరించుకుంటూ ఉండాలి అని అని అక్కడ భావం. అందుకని మాం అనుస్మర యుధ్యచ అలా అనుకుని అలా భావనా శరీరాన్ని నిర్మించుకుని తన కర్తవ్యమును తను చేయాలి. మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనిషికి శరీరం అంటే ఉత్తి ఫిజికలే కాదు కదా. ఫిజికల్ శరీరము, సైకలాజికల్ అండ్ స్పిరిచువల్ 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. 3 ఆస్పెక్ట్స్ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. 3 ఒక చోట ఒకే ధోరణిలో పనిచేయాలి 3 కూడా. లేకపోతే దేనికది ముక్కలుగా ఉంటాయి. అది ఎలా జరుగుతుంది అంటే అది భావన వలనే జరుగుతుంది. భావన లేకుండా జరగదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చేసే పని మీద ప్రేమ ఉంటుందా, లేతే నాకు ప్రేమ ఉన్న పనినే చేస్తానా? అది భావనయే. అది ఫిజికల్ కి సంబంధించింది కాదు, అది భావనకి సంబంధించినది. ఆ భావన అలా అలవర్చుకోవాలి. ప్రతి పనిని కూడా మయి అర్పిత మనోబుద్ధి. రెండో దాంట్లో నెక్స్ట్ శ్లోకంలో అదే చెప్తున్నారు సూత్రం. మహి అర్పిత మనోబుద్ధి. నాయందే సమర్పణ చేయబడినటువంటి ప్రేమ మరియు విచారము కలిగి. అది ఎలా అవుతుంది అంటే జీవితాంతము ఈశ్వరుని యొక్క పని చేయాలి అంటే ఈశ్వరుని యొక్క పనులని వేరే కేటగిరీ పెట్టామనుకోండి, ఇది ఈశ్వరుని యొక్క పని అని వేరే కేటగిరీ పెడితే అది జీవితంలో కాసేపే చేయగలుగుతాం. అలా కాకుండా ఇక్కడ శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మౌలికమైన పర్స్పెక్టివ్ షిఫ్ట్. ఏ పని చేసినా ప్రతి పని ఈశ్వరుని యొక్క పనియే. ప్రతి పని కూడా ఈశ్వరుని యొక్క పని కింద మార్చేసుకోవాలి జీవితంలో. ఏ పని చేసినా అది ఈశ్వరునికి చెందినదే కదా. ఈశ్వరుడు సర్వాంతర్యామి, అంతటా వ్యాపించి ఉన్నాడు. సో నేను ఇంట్లో పని చేసినా అది ఈశ్వరుని యొక్క పనియే. నేను అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసినా అది ఈశ్వరుని యొక్క పనియే. నేను గుడికి వెళ్ళి పూజ చేసినా అది ఈశ్వరుని యొక్క పనియే. నేను బయటికి వెళ్ళి ఎవరికైనా సేవ చేసినా అది ఈశ్వరుని యొక్క పనియే. ఇంట్లో వాళ్ళకి సేవ చేసినా అది ఈశ్వరుని యొక్క పనియే. బయట వాళ్ళకి సేవ చేసినా అది ఈశ్వరుని యొక్క పనియే. ఎందుకంటే ప్రతి జీవి కూడా ఆ ఈశ్వరుని యొక్క రూపమే. కానీ ప్రతిదాన్ని చేసే ప్రతి పనిని కూడా ఈశ్వరుని యొక్క పని కింద మార్చేసుకోవాలి. అది శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి సూత్రం. మై అర్పిత మనోబుద్ధి. అలా కాకుండా ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఒక ఎక్స్టర్నల్ ఎంటిటీ అనుకున్నాం అనుకోండి, అప్పుడు 24 గంటలు ఆ ఎక్స్టర్నల్ ఎంటిటీ మీద ఫోకస్ చేయడం చాలా కష్టం. ఏదో కాసేపు చేయగలుగుతాం. 24 గంటలు ఒక ఎక్స్టర్నల్ నాకంటే భిన్నమైనటువంటి ఒక తత్వాన్ని 24 గంటలు ధ్యానించుకుంటూ ఉండాలి అంటే అప్పుడు పనులు చేయడం కష్టమైపోతుంది. ఆ ధ్యానించుకునే పనిలోనే ఉంటాం. అది ఒక ట్రాన్సాక్షన్ అయిపోతుంది. అలా కాదు. ఈశ్వరుడు ఎక్కడో విడిగా లేడుగా. ఇంతవరకు మనం చదువుతున్న దాని ప్రకారం ఏంటి, వస్తురూపేణ ఈశ్వరుడు మనకి దగ్గరగానే ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు. భావన రూపంలో మనకంటే దూరంగా ఉన్నాడు. ఎందుకంటే ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు అని మనం భావన చేయం. ఈశ్వరుడు ఎక్కడో బయట ఉన్నాడని భావన చేస్తాం. భావన రూపంగా ఈశ్వరుడు దూరంగా ఉన్నాడు. వస్తు రూపముతో వస్తువు ఇక్కడే ఉంది, హృదయంలోనే ఉంది. ఈశ్వరుడు అనే వస్తువు, ఆ చైతన్యం అనే వస్తువు మన భావనలో అది దూరంగా ఉంది.
అలా ఉంటే మయ్యర్పిత దూరంగా ఉంటే మయ్యర్పిత మనోబుద్ధి చాలా కష్టమైపోతుంది. ఇక్కడ నా చైతన్య నా నా హృదయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు. నేను చేసే ప్రతి పని కూడా ఈశ్వరుని యొక్క ప్రకాశంలోనే జరుగుతున్నది. నేను చేసే ప్రతి పని కూడా ఈశ్వరునికి సంబంధించినది అని మన పర్స్పెక్టివ్ ని మార్చుకుంటే అప్పుడు మయ్యర్పిత మనోబుద్ధి అది చాలా తేలికైపోతుంది. అక్కడ చెప్తున్నటువంటి సూత్రము అది. సో ఆ, అది ఆ ఆ పైగా ఆ హృదయంలో ఉన్న చైతన్యము అవినాశి. సో మన ఫోకస్ ఆధారము, మన భావన శరీరమునకు ఆధారము మన హృదయంలో ఉన్నటువంటి అవినాశి అయిన తత్వము. దాని చుట్టూ మన భావనా శరీరాన్ని అలవర్చుకోవాలి. సో అలా చేసుకుంటే మయ్యర్పిత మనోబుద్ధి చాలా తేలికై. అదే సూత్రం ఇక్కడ మయి అర్పిత మనోబుద్ధి అన్నదానికి బయట ఆంతరంగి అంటే సారీ ఎక్స్టర్నల్ గా బాహ్యముగా ఉన్నటువంటి సంసారము మీద ఆసక్తిని తగ్గించుకుంటే అదే మయ్యర్పిత మనోబుద్ధి అయిపోతుంది. లేకపోతే ఆ సాధారణంగా ఎలా ఉంటుందంటే ప్రేమ వేరే చోట, ఆ బుద్ధి వేరే చోట ఉంటాయి. ఇప్పుడు బాహ్యముగా ఫోకస్ ఉంటే రెండు ఒక చోట ఉండడం కష్టం. ఎక్కడో కొన్ని కొన్ని చోట్ల కలిసి ఉంటాయి రెండు, అన్ని చోట్ల కలిసి ఉండవు. 24 గంటలు చేసే పనుల్లో కలిసి ఉండవు రెండు. ఆ, జనులందరికీ ప్రాబ్లం అదే. పని చేస్తారు కానీ ఈ పని నేను ఎందుకు చేయాలి, ఈ పని నాకు నచ్చట్లేదు, నేను ఎందుకు ఇలా అయిపోయాను, నేను ఎందుకు ఈ పని చేస్తూ ఉండిపోయాను, మిగిలిన వాళ్ళందరూ వేరేదేదో చేసేసుకుంటున్నారు, వాళ్ళందరూ బయటికి వెళ్ళి ఏదో తిరిగేస్తున్నారో లేకపోతే ఉద్యోగాలు చేసేసుకుంటున్నారో లేదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసేసుకుంటున్నారు, నేను చేయలేకపోతున్నాను. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకున్నారో అన్ని వాళ్ళు తిరగగలుగుతున్నారు, నేను తిరగలేకపోతున్నాను. ఇలా ఉంటుంది మనిషి యొక్క ఆలోచన. ఎందుకు అలా ఉంటే ఏమవుతుంది? మనసు వేరే చోట ఉంటుంది, బుద్ధి వేరే చోట ఉంటుంది. అలా కాకుండా ప్రతిదాన్ని కూడా ఈశ్వరుని యొక్క పని కింద తీర్చిదిద్దుకుంటే ఈశ్వరీయ భావన, ఈశ్వరీయ భావన ప్రతి ప్రతి పనిలోనూ ఈశ్వరీయ భావన చొప్పించేసుకుంటే ఆ మయ్యర్పిత మనోబుద్ధి అన్నది బై డిఫాల్ట్ స్టేట్. అది బై డిఫాల్ట్ స్టేట్ లో మయ్యర్పిత మనోబుద్ధి. అప్పుడు అన్ని కాలముల యందు కూడా ఈశ్వరునికి దగ్గరగానే ఉన్నాం. సర్వేషు కాలేషు, అన్ని కాలముల యందు ఈశ్వరునికి దగ్గరగా ఉండి మనం చేయవలసిన కర్తవ్యం చేయగలుగుతూ ఉంటాము. అలా ఉంటే సైకలాజికల్ ఫ్రీడమ్. అలా ఉంటే మామేవ ఏష్యసి, నన్నే పొందుతారు. ఒకటి, బతికుండంగానే సైకలాజికల్ ఫ్రీడమ్తో బ్రతుకుతారు. రెండు, ఆ, చనిపోయిన తర్వాత ఈశ్వరునికే చెందిన వారు అవుతారు. ఈశ్వరుని దగ్గరికే నన్నే పొందుతారు అంటే ఇంకా తర్వాత జన్మ ఉండాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకా తర్వాత వేరే జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరమే ఉండదు. మామేవ ఏష్యసి అసంశయ, అందులో ఎటువంటి సంశయము లేదు. ఓకే. సో భావనా శరీరము చాలా ఇంపార్టెంట్. ఆ భావనా శరీరం అంటే ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి వైరాగ్యం. రామకృష్ణ పరమహంసుల వారు ఏం చెప్తారండి, ఆయన దృష్టాంతం ఏంటంటే దీనికి జీవితాన్ని షిప్లో ప్రయాణంతో పోలుస్తారు. షిప్లో మీరు ప్రయాణం చేశారనుకోండి 15 రోజులు, అందులో వాళ్ళకి ఒక నియమం ఉంటుంది. అనవసరమైనవన్నీ కూడా తీసి సముద్రంలో పడేస్తూ ఉంటారు. అంతే కదా, వెయిట్ తగ్గించుకోవాలి. సో అనవసరమైన వస్తువులు ఏమైనా ఉంటే అన్ని సముద్రంలో పడేస్తారు నిర్దాక్షిణ్యంగా. అందులో మళ్ళీ దాన్ని ఏమంటారు, మనం ఇంట్లో పోగేసుకుంటున్నట్టు అలా పోగేసుకుంటూ కూర్చోరు షిప్ లో ప్రయాణం చేసేవాళ్ళు. ఎప్పటికప్పుడు నిర్దాక్షిణ్యంగా వెయిట్ ని ఆప్టిమల్ గా ఉంచుకుంటూ ఉంటారు. సో జీవితాన్ని ఆ విధంగా ఉంచుకోవాలి అని రామకృష్ణుల వారి దృష్టాంతము దీనికి. అంటే జీవితంలో అనవసరమైనటువంటి భావజాలాలు ఎప్పటికప్పుడు నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పడేయాలి. కోరికలు తీసి పక్కన పడేసేయాలి. భయాలు తీసి పక్కన పడేసేయాలి. దేనికి భయం, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కోరికలు ఎందుకు, అనవసరం. వాటి వల్ల ఒదిగేది ఏమీ ఉండదు అని మనందరికీ తెలిసిందే. ఆ కోరికలు భయాలు తీసి పక్కన పడేసామనుకోండి, మానసికంగా ఖాళీ దొరుకుతుంది.
సో భావన శరీరము నెలకొల్పుకుందుకి అది సూత్రము. మనసులో కాస్త జాగా చేసుకోవాలి. మనసులో జాగా చేసుకుంటే అప్పుడు ఈశ్వరీయ భావనతో కూడుకున్నటువంటి ఒక భావజాలమును నిర్మించుకోవచ్చు. కానీ మనస్సు కోరికలు, భయాలు, ఆందోళనలు, రాగము, ద్వేషము వీటన్నిటితో నిండిపోయి ఉందనుకోండి, ఈశ్వరీయ భావనను నెలకొల్పుకోవడానికి అసలు ప్లేస్ ఉండదు. ఖాళీయే ఉండదు మనసులో. అందుకనే ఆ జీవితం అంతా సాంసారికమైనటువంటి భావజాలాన్ని నిర్మించేసుకుంటే సడన్ గా భగవద్గీతలోకి వస్తే ఇది ఏమీ అర్థం కాదు. ఇక్కడ చెప్పే విషయాలన్నీ కూడా మన ఆ సాంసారిక జీవితంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కి కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటాయి. సడన్ గా ఇక్కడికి వచ్చి ఇది వింటే ఏమిటిది అనిపిస్తుంది. ఓకే, సరే ఇలాగే చెప్తున్నారు, ఇదేనా ఇందులో చెప్పింది? ఇలా అనుకోలేదే, భగవద్గీతలో ఎటువంటి విషయాలు ఉంటాయని నేను ఎప్పుడూ అనుకోలేదే, ఏదో పారాయణ చేస్తారని విన్నానే కానీ ఏమిటిది, ఏమిటి డిస్కషన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్పేస్ లేదు, ఆ సైకలాజికల్ స్పేస్ లోపల మనసులో ఆ జాగా లేదు, జాగాకి ప్లేస్ లేదు. ఎందుకంటే మనసంతా సాంసారిక ఆలోచనలతో నిండిపోయి ఉంది. కోరికలు, భయాలు, ఆలోచనలు, ఆందోళనలు వాటితో నిండిపోయి ఉంటే అసలు ఇటువంటి టాపిక్ డిస్కస్ చేయడానికి కూడా మనసులో జాగా ఉండదు. అది అలవరుచుకోవాలి. ఎప్పుడు అలవరుచుకోవాలి? ఇప్పుడే. సర్వేషు కాలేషు. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇప్పుడే అలవరుచుకోవాలి. అన్ని కాలముల యందు కూడా దాన్ని అలవరుచుకోవాలి. చిన్న పెద్ద సంబంధం లేదు. ఎప్పుడో రిటైర్ అయ్యాక అలవరుచుకుంటానంటే జీవితాంతము సాంసారిక ఆలోచనలతో గడిపేసి సడన్ గా 60 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు నేను నిర్మించుకుంటాను అంటే అప్పుడు ఏమీ అవ్వదు. అప్పుడు అది అసలు ఆలోచించడానికి కూడా మనసు ఒప్పదు. అలా కాకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇప్పుడే. సర్వేషు కాలేషు. అన్ని కాలముల యందును కూడా ఆ ఆ, ఇది ఆ నిర్- ఇటువంటి భావనా శరీరంను నిర్మించుకోవాలి అని శ్రీకృష్ణుడి యొక్క ఆ, ఆ, సూత్రం. చాలా చాలా చక్కని ఇన్స్ట్రక్షన్. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. నన్నే స్మరించుకుంటూ నీవు యుద్ధము చేయము. ఆ అనుస్మర అన్న పదము కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. నన్నే స్మరించుకుంటూ అంటే ఒక థర్డ్ పార్టీ ఆబ్జెక్ట్ ని అక్కడ పెట్టుకుని నేను ఆ థర్డ్ పార్టీ ఆబ్జెక్ట్ ని రోజంతా స్మరించుకుంటాను అంటే అలా అది చాలా కష్టమైపోతుంది. అది ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇప్పుడు ఒక 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 శ్రీకృష్ణుడో రాముడో ఒక డిఫరెంట్, నాకంటే భిన్నమైనటువంటి ఒక ఒక ఆ, ఒక పరమాత్మ యొక్క రూపము. ఆ నాకంటే భిన్నమైనటువంటి రూపాన్ని రోజంతా నేను ధ్యానించుకుంటూ ఉంటాను అంటే పని ఎలా చేయగలుగుతాము? పని చేయడంలోకి అడ్డైపోతుంది అది. అలా కుదరదు. అది చాలా కష్టం. చేయొచ్చేమో మరి, కానీ చాలా కష్టం అయిపోతుంది. రోజంతా ఒక థర్డ్ పార్టీని చింతన చేస్తూ మనం చేసే పని ఎలా చేయగలుగుతాం? ఐదర్ మనం చేసే పని చేయగలుగుతాం, లేదా థర్డ్ పార్టీని చింతన చేయగలుగుతాం. సో మాం అనుస్మర యుధ్యచ అంటే ఓన్లీ నన్ను స్మరించుకుంటూ కూర్చోమన్నట్లేదు. నన్నే స్మరించుకుంటూ నీవు చేయవలసిన కర్తవ్యము నీవు చేయము అంటున్నాడు. నీవు జీవితంలో ఎటువంటి స్ట్రగుల్ నీకు ఎదురవుతుందో ఆ స్ట్రగుల్ ని ఎదుర్కో అంటున్నాడు లేచి. యుద్ధము చేయమంటే నీ స్ట్రగుల్ నువ్వు పడు. స్టూడెంట్ అయితే చదువు స్ట్రగుల్, గృహస్థ అయితే సంసారం స్ట్రగుల్, సన్యాసి అయితే ఆ కమిట్మెంట్ స్ట్రగుల్. నీ 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 కమిట్మెంట్ నువ్వు చేయి అంటున్నాడు. ఎలాగా? నన్ను స్మరించుకుంటూ నువ్వు చేయి. అలా ఎలా కుదురుతుంది? ఒక థర్డ్ పార్టీని స్మరించుకుంటూ రోజంతా నేను పని ఎలా చేయగలను? అది చాలా కష్టమైపోతుంది. దాన్ని పర్స్పెక్టివ్, దాన్ని అప్సైడ్ డౌన్ చేయాలి. దాన్ని కంప్లీట్లీ ఆ పర్స్పెక్టివ్ ని మార్చాలి. మా మనుస్మర యుద్ధచ అంటే మన భావనా శరీరము బాహ్యముగా సాంసారిక ఆలోచనలకు వాటిని ఆధారంగా చేసుకుని భావనా శరీరాన్ని భావజాలాన్ని నిర్మించుకోకూడదు అని అర్థం. భావజాలాన్ని అంతర్ముఖముగా చేసుకుని నాలో ఉన్న చైతన్యమును ఆధారంగా చేసుకుంటే ప్రతి పని కూడా ఈశ్వరుని యొక్క పని అయిపోతుంది. అప్పుడు మనం చేసే ప్రతి పని ఈశ్వరుని పనియే. అది షిఫ్ట్. ఈశ్వరుని యొక్క పని ఒక స్పెసిఫిక్ యాక్టివిటీ కాదు. నేను చేసే ప్రతి పని కూడా ఈశ్వరుని యొక్క పనియే. అన్ని ఈశ్వర సమర్పణ భావంతోనే చేస్తున్నాను అనుకుంటే అప్పుడు 24/7 గాలి పీల్చినా కూడా అది మాం అనుస్మర యుధ్యచ. అది ఆ ఈశ్వరుని యొక్క ఈశ్వరీయ భావనతో నేను గాలి పీల్చుకుంటాను. సో ప్రతి క్షణము
ఈశ్వరుని యొక్క భావనలోనే నడిచినట్టు లెక్క అవుతుంది. సో తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. అప్పుడు ఆటోమేటిక్ గా మై అర్పిత మనోబుద్ధి ఆ స్టేట్ కూడా ఆ స్టేట్ లోనే ఉంటాం. మనస్సు బుద్ధి రెండు కూడా ఈశ్వరీయ భావనలో నిలబెట్టి మనం చేయాల్సిన పనులు మనము చేస్తాము. అలా చేస్తే మామేవ ఏష్యసి అసంశయ. దీన్నే స్వామి వివేకానంద చాలా చెప్పొచ్చు దీని గురించి. దీన్నే పరమ మహాత్ములందరూ కూడా ఈ విషయం గురించి చర్చించారు. వారి వారి స్టైల్లో చెప్పారు దీని గురించి. స్వామి వివేకానంద దీన్నే హార్ట్ టు గాడ్, హ్యాండ్స్ టు వర్క్ అన్నాడు. చేతులు మనం చేయాల్సిన పని చేస్తాం, కానీ హృదయంలో మనస్సు ఈశ్వరీయ భావనతో నెలకొల్పుకొని చేస్తాం. ఏ పని చేసినా అది భగవంతుని యొక్క పనియే అని. దరిద్రో నారాయణ అనే అని ఒక ఫ్రేజ్ ఉంది. అంటే ఏమీ లేనివాడు కూడా నారాయణుడే అని అర్థము. నారాయణ అంటే నరాహ ఏవ నారాహ అంటే నరుడు. నరుడు అంటే జీవి, జీవియే నారా అంటే జీవి. నారాహ అయనం యస్య సహ నారాయణ. ఆ జీవులు నివాస స్థానము ఎవనికో అతడు నారాయణుడు. అందుకని దరిద్రో నారాయణ అన్నారు. అంటే ఏమీ లేనివాడు కూడా నారాయణుడే అని అర్థం అని చెప్పుటలో తాత్పర్యం. ఆ విధంగా మన పర్స్పెక్టివ్ ని మార్చుకోవాలి. మార్చుకుంటే వివేకానంద చెప్పినట్టు హార్ట్ టు గాడ్, హ్యాండ్స్ టు వర్క్ అన్నది దాన్నే మయ్యర్పిత మనోబుద్ధి అని ఇక్కడి నుంచి తీసుకున్నారు ఆయన స్వామి వివేకానంద. ఈ వాక్యాన్నే ఆయన ఇంగ్లీష్ లో ఆయన చక్కగా అలాగా ఎక్స్ప్రెస్ చేశారు. అది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. చదువుతాము, భాష్యం చదువుతాము. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. సో అన్ని కాలముల యందు కూడా నన్నే నీవు స్మరణ చేయుము. అయితే ఈ స్మరణకి ఓన్లీ 2 చాయిస్లు రెండే. మన స్మరణ ఎక్కడుంటుంది అంటే మన దృష్టి ఎక్కడ ఉంటుంది అన్నదానికి 2 చాయిస్లు. ఐదర్ సాంసారికంగా ఉంటుంది బాహ్యంగా, లేదా ఈశ్వరీయ భావనతో ఉంటుంది. ఈశ్వర వాహిని, సంసార వాహిని 2 మన మనస్సు బుద్ధిలో జరిగే ఒక ప్రవాహానికి 2 ఆప్షన్స్. ఐదర్ ఈశ్వరీయముగా ఉంటుంది అది, లేదా సాంసారికముగా ఉంటుంది. సాంసారికముగా ఉన్న ఆలోచనలంతా దుఃఖాన్నే కలుగు చేస్తాయి. అందులో సుఖం ఏమీ ఉండదు. ఒకవేళ సుఖం ఉన్నా కూడా సుఖమైన వెంటనే దుఃఖమే మిగులుతుంది. ఫైనల్లీ జీవితంలో దుఃఖమే మిగులుతుంది. అందుకే బుద్ధుడు సర్వం దుఃఖం అన్నాడు. సో సాంసారికంగా ఉన్న ఆలోచన ఎప్పుడూ సుఖాన్ని కలుగు చేయదు. అంతా దుఃఖమే, అంతా కష్టమే. అందుకని ఒక కాన్షియస్ చాయిస్, ఎప్పటికప్పుడు ఒక కాన్షియస్ చాయిస్. ముందు కూడా చూసాం, బ్రహ్మణ్యాదాయ కర్మాణి ఫలం త్యక్త్వా మనీషిణ అని ఆల్రెడీ చూసి ఉన్నాం మనం. చెప్పాడు, బ్రహ్మణి ఆదాయ కర్మాణి, కర్మలన్నిటినీ కూడా ఆ పరమాత్మ యందు ఈశ్వరీయ భావముతో చేయుము అని చెప్తున్నాడు. అది అనుస్మర. ఆ అనుస్మర అనే శంకర్లు క్లారిఫై చేస్తున్నారు. ఏమిటి అనుస్మర దానికి అను అని ఎందుకు పెడుతున్నారు? ఆల్రెడీ సర్వేషు కాలేషు అని చెప్పేశారు కదా, మరి మళ్ళీ అను ఎందుకు స్మరించడానికి? అనుస్మరించు అని చిన్న ప్రిఫిక్స్ ఎందుకు? ఆ ప్రిఫిక్స్ కి అర్థము యథాశాస్త్రం. అది శాస్త్రం ఏ విధంగా చెప్తోందో అక్కడ అలా. శాస్త్రం అంటే గీతాశాస్త్రం. ఈ గీతాశాస్త్రము ఉపనిషత్తులు యొక్క సారము. సో వేదము యొక్క సారం ఇది, వేదము యొక్క అర్థము ఇది, పూర్తి వేదమునకు. ఆ వేదము చెప్తున్నది మాట ఇది, యథాశాస్త్రం. గీతాశాస్త్రంలో చాలా క్లియర్ గా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఆ విధంగా అలా చేయాలి. అంతేనే కానీ ఏదో మళ్ళీ మన టెక్నిక్ మనం ఇన్వెంట్ చేయడం కాదు. శ్రీకృష్ణుడు ఇక్కడ ఏ విధంగా చెప్తున్నాడో ఆ విధంగా అనుస్మర అని చెప్తున్నాడు. మరి అనుస్మర అంటే ఇక్కడ ఏమిటి? బ్రహ్మణ్యాదాయ కర్మాణి ఫలం త్యక్త్వా మనీషిణ. అది అనుస్మర అంటే. సర్వేషు కాలేషు, అన్ని పనులు కూడా ఆ విధంగా చేయం. అలా చేసి ఏం చేయాలి? యుధ్యచ, యుద్ధం చ, స్వధర్మం కురు, యుద్ధము చేయము. అక్కడ యుద్ధము చేయము అంటే స్వధర్మం, నీ స్వధర్మాన్ని నువ్వు చేయము. నువ్వు బ్రహ్మచారి అయితే స్టూడెంట్ లైఫ్లో కష్టపడి చదువుకోవాలి. గృహస్థ అయితే గృహస్థ జీవితంలో సంసారాన్ని
ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి. తను చేయవలసినటువంటి కర్మలు తను చేయాలి. తన నిత్య కర్మలు తను చేసుకోవాలి. తను చేయవలసినటువంటి డ్యూటీస్ తను చేయాలి. ఆ, వేరే సన్యాసి అయితే తాను చేయవలసినవి తాను చేయాలి. ఏది చేసినా కూడా సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ, అంటే బ్రహ్మణి ఆదాయ కర్మాణి అని చేసుకుని చేయాలి పని. మయి వాసుదేవే అర్పితే మనోబుద్ధి యస్య తవ సహ త్వం మయి అర్పిత మనోబుద్ధి సన్, అంటే మామేవ యథా స్మృతం ఏష్యసి ఆగమిష్యసి. మయి వాసుదేవే, వాసుదేవుడనైనందు నా యందు. ఈ వాసుదేవ శబ్దానికి కూడా మనం చాలా సార్లు నిర్వచనం చెప్పుకున్నాము. వాసుశ్చ అసౌ దేవశ్చ. అది ఆ వాసుహు అంటే నివాసము, నివాసము ఉన్నవాడు, అతడే నివసించి ఉన్నవాడు, అతడే ప్రకాశము. సో ప్రతి జీవిలోనూ నివసించి ప్రకాశ రూపమై నివసించువాడు అని వాసుదేవ. ఆ వాసుదేవుడిన యందు నా యందు మనోబుద్ధి యస్య, నా మనస్సు బుద్ధి ప్రేమని విచారాన్ని ఆ వాసుదేవుని యందు నిలిపి తను చేయవలసిన పనులు తాను చేయాలి. మళ్ళీ అక్కడికే వచ్చింది బ్రహ్మణ్యాధాయ కర్మాణి. సహత్వం మయి అర్పిత మనోబుద్ధి సన్, నీవు కూడా మయి అర్పిత మనోబుద్ధి సన్, నీవు కూడా అలా అయ్యి చేస్తే మామేవ, నన్నే యథాస్మృతం, ఏ విధంగా నువ్వు నన్ను స్మరిస్తున్నావు ఆ విధంగానే అక్కడికే ఏష్యసి ఆగమిష్యసి. అసంశయ నా సంశయ అత్ర విద్యతే, అందులో ఆ సంశయమేమీ లేదు. సదా సద్భావ భావిత అని ముందు శ్లోకంలో లాస్ట్ ఫ్రేజ్. ఎప్పుడు కూడా భావన ఎలా ఉంటుందో జీవితం అలాగే ఉంటుంది. చనిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మే కాదు, భావనని బట్టి ఈ జన్మలోనే తేడా పడుతుంది. ఇప్పుడు చూడండి, క్యాన్సర్ రీసెర్చ్ లో ఫర్ ఎగ్జాంపుల్, క్యాన్సర్ లో ఒక రీసెర్చ్ ఉంది, ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్. ఏంటంటే క్యాన్సర్ డయాగ్నైజ్ అయ్యే వరకు దాని ప్రోగ్రెస్ స్లోగా ఉంటుంది. ఒక్కసారి డయాగ్నైజ్ అయిన తర్వాత అది దాని ప్రోగ్రెస్ మల్టీఫోల్డ్ చాలా చకచక పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ పేషెంట్ మనసులో నేను క్యాన్సర్ పేషెంట్ని అనే ఒక భావన ముద్రింపబడిపోతుంది. ఆ ఐడెంటిటీ మారిపోతుంది. నేను క్యాన్సర్ పేషెంట్ని అన్న ఐడెంటిటీ వచ్చేస్తుంది. ఆ ఐడెంటిటీ వచ్చేసిన తర్వాత క్యాన్సర్, దీని మీద బోల్డ్ అంత రీసెర్చ్ ఉంది, క్యాన్సర్ చాలా చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. అదే ఆ దేహ తాదాత్మ్యం అంత లేదనుకోండి, బాడీ ఐడెంటిటీ అంత లేదనుకోండి, ఒకవేళ అటువంటి స్ట్రాంగ్ వ్యక్తి ఉంటే ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా ఓకే, ఇది శరీరానికి వచ్చినటువంటి అనారోగ్యమే, కానీ ఇట్స్ ఓకే, శరీరానికి అనారోగ్యం చేసింది, శరీరానికి ఏ విధంగా మనము దానికి ట్రీట్మెంట్ చేయించాలో ఆ విధంగా చేస్తాం. అంతేనే కానీ నేను ఇక్కడ కంగారు పడిపోవాల్సింది ఏమీ లేదు. ఆ శరీరం ఎప్పుడు దాని షెల్ఫ్ లైఫ్ అయిపోతే అప్పుడు రాలిపోతుంది. అందులో నేను కంగారు పడేది ఏం లేదు అని అన్న భావజాలము నెలకొల్పబడింది అనుకోండి ముందు నుంచి, అప్పుడు సడన్ గా రేపొద్దున ఏమన్నా పెద్ద అనారోగ్యం చేసినా కూడా ఆ అనారోగ్యము యొక్క భావ శరీరం నిర్మింపబడదు. అప్పుడు ఆ అనారోగ్యము తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళల్లో క్యాన్సర్ రిలాప్స్ అయిన కేసులు కూడా ఉంటాయి ఆటోమేటిక్ గా. తెలియదు, డాక్టర్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేరు ఎందుకు రిలాప్స్ అయిందో. రిలాప్స్ అయిందంతే. కాకపోతే ఆ, ఆ, అది క్యాన్సర్ నుంచి రికవర్ అయిపోయారు, ఎందుకు కూడా తెలియదు. ఎందుకంటే సైకలాజికల్ స్పేస్, మనసులో భావజాలం, నా నే- నా నా ఐడెంటిటీ ఈ బాడీ కాదు. అదే మయ్యర్పిత మనోబుద్ధి అంటే. నా ఐడెంటిటీ ఈ శరీరము మనసు బుద్ధి అంటే అక్కడ మయ్యర్పిత మనోబుద్ధి లేదు. మనసు వేరే చోట, బుద్ధి వేరే చోట ఉంది. ఈ మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా అహం అనుకున్నప్పుడే మనస్సు బుద్ధి ఈశ్వరీయ భావనతో నెలకొల్పబడి ఉన్నాయి. అలా అది భావజాలం యొక్క పవర్. ఆ భావజాలాన్ని మరి ఎలా నిర్పించుకోవాలంటే సడన్ గా వచ్చేసేదో ఒక పాయింట్కి వెళ్ళాక, ముందు నుంచి శాస్త్రము చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని ఆ భావజాలాన్ని నెలకొల్పుకోవాలి. అలా చేసుకుంటే
మామేవ ఏష్యసి అసంశయ, నన్నే పొందుతావు, సంశయం లేదు. అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ తో ఉండు. ఓ క్యాన్సర్ పేషెంట్ బాడీ ఐడెంటిటీ తక్కువ వాళ్ళలో ఉన్నవాళ్ళు క్యాన్సర్ వచ్చిందని తెలిసినా కూడా సైకలాజికల్లీ ఫ్రీ ఉండగలరు. ఎందుకంటే ఆ అనారోగ్యము శరీరము చెందినటువంటి అనారోగ్యము. సో శరీరానికి ఏం చేయాలో అది చేద్దాం అనేటటువంటి ధైర్యంతో ఉండగలుగుతారు. అది మయ్యర్పిత మనోబుద్ధి అంటే. చదువుదాం శ్లోకము. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.